జై శ్రీమన్నారాయణ. మన దేశంలో 3వ తరగతి తప్పి 30 ఏళ్ళైనా సరే శ్రీరామచంద్రుని ఒక దోషిగా తీర్పునిచ్చే సందర్భం ఏది అనంటే, శ్రీరామచంద్రమూర్తి ఒక చాకలి మాట విని గర్భవతి అయిన సీతమ్మ వారిని అడవులకు పంపించేశాడు అని. రామాయణం చదివితే ఇట్లాంటి సందేహాలు రావండి. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే సినిమాలు చూసి. ఈరోజు ఈ వీడియోలో నిజాలు చెప్పుకుందాం. 20 నిమిషాలు పడుతుంది, ఓపికగా చూడండి. కానీ చూశారంటే ఇంకా భవిష్యత్తులో అన్యమతస్థులైన మీ పిల్లలైనా నాస్తికులైన ఎవరైనా సరే ఈ ప్రశ్న అడిగితే బల్లగుద్ది సమాధానం చెప్పగలుగుతారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి మీరు ప్రచారం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి అనుభూతిని పొందుతారు. రామాయణం మొత్తాన్ని మీరు వినిపించినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారండి. అట్లాంటి పవిత్రమైనటువంటి కథ ఈరోజు చెప్పడం జరుగుతుందండి. సరే, ఇందులో 7 పాయింట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది, ఎవ్వరికీ సామాన్యంగా తెలియనిది ఏంటంటే, ఒకసారి భృగు మహర్షి భార్య గర్భవతి అయి ఉండగా రాక్షసులు కొంతమంది వచ్చి ఆవిడని ఆశ్రయం అడుగుతారు. అప్పుడు ఆవిడ, మీరు హాయిగా ఇక్కడ ఉండండి నాయన, మీకేమీ భయం లేదు అని అభయం ఇస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చి వీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వీళ్ళను సంహరిద్దామనుకుంటే అడ్డుపడుతుంది. అడ్డుపడితే, అమ్మా నీవు తప్పుకో, వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళను నేను సంహరించాలి అని అంటే కుదరదు అంటుంది. వెంటనే స్వామి సుదర్శన చక్రంతో ఆవిడ శిరస్సును ఖండిస్తారు. అప్పుడు భృగు మహర్షి వచ్చి చూసి కోప్పడి, నీవు కూడా చాలా సంవత్సరాల పాటు భార్య వియోగం చెందుతావు అని శపించాడు ఆ మహర్షి. చాలా సంవత్సరాలు భార్య వియోగం కలుగుతుంది అన్నాడు కదా. అప్పటిదాకా రామాయణంలో సీతా పరిత్యాగం కలిగింది అంటే 10 నెలలు. లంకలో సీతమ్మ వారు ఉన్నది 10 నెలలు మాత్రమే. ఇప్పుడు భృగు మహర్షి శాపం ఎలా తీరాలి? సంవత్సరమే అక్కడ ఉన్నారు అమ్మవారు, చాలా సంవత్సరాలు అన్నారుగా. అందుకని లక్ష్మీనారాయణులు కలిసి ఒక నాటకం ఆడబోతున్నారు లోకహితార్థమై. ఏమిటా నాటకము? పాయింట్ నెంబరు 2 చెప్పుకుందాం. సీతా పరిత్యాగం జరిగిన ముందు రోజు సాయంత్రము ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే, సీతాదేవి శ్రీరాముడి దగ్గరకు వస్తే వనంలో స్వామి చూసి, ఇదేమిటి, నీవు గర్భవతివా, చిహ్నాలు కనిపిస్తున్నాయి అంటారు. అవును, నేను గర్భవతినే అని అంటే, నీకు ఏమైనా కోరికుందా అని అడుగుతారు. భర్త అంటే అది. అప్పుడు సీతమ్మవారు అన్నారు, నాకు ఋష్యాశ్రమానికి వెళ్ళి వారిని దర్శించుకోవాలని కోరిక కలిగింది స్వామి అంటారు. స్వామి అనుగ్రహించి రేపే నీ కోరిక తీరుతుందిలే అని దీవించారు. ఏంటది అంటే, తరువాత రోజు జరగబోయేదానికి లక్ష్మీనారాయణులు అప్పుడే ప్రణాళిక వేసేశారు. దానికి కారణం ఆ భృగు మహర్షి శాపమే. ఇంకొకటి కూడా ఉంది, అదేంటో చెప్పుకుందాం. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3. ఆ రోజు రాత్రి ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఎప్పటికప్పుడు తరచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తారని రామాయణంలో కూడా వ్రాయబడింది. భద్రుడు అనేటటువంటి ఆయన కొన్ని దారుణమైన విషయాలు, చాలా దారుణమైనవండి, అవి చెప్తాడు. అవి ఏంటంటే చాలా ఘోరమైనటువంటి మాటది. ఏంటంటే, స్వామి నగరంలో ఎక్కడ పడితే అక్కడ, కూడళ్లలో, జంక్షన్లలో, రోడ్ల మీద, అన్ని చోట్ల ప్రజలందరూ మాట్లాడుకున్న కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఏంటంటే, సీతమ్మని చాలా దారుణంగా పట్టుకొని రావణుడు ఎత్తుకుపోయాడు, ఆ తరువాత 10 నెలలు లంకలో ఉంచుకున్నాడు. అట్లాంటి సీతాదేవిని కేవలం కామవాంఛ కోసమే శ్రీరాముడు తీసుకొచ్చి ఇప్పుడు మా రాణిగా ఉంచాడు. ఇది చూసి రేపటి నుంచి ఆడవాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా ఇలాగే ఉంచుకోవచ్చు అని అందరూ అనుకుంటారు కదా, ఇదే విషయాన్ని నేర్చుకుంటారు కదా అని చాలామంది ఘోరంగా మాట్లాడుకున్నారు అని చెప్తాడు. వెంటనే రాముల వారు మిగిలిన ప్రతినిధులందరినీ కూడా అడిగారు, భద్రుడు చెబుతున్నది నిజమేనా అని. అవును స్వామి, ఎక్కడ చూసినా ఇవే మాటలు. ఎంత ఘోరమైన విషయం కదా ఇది. మరైతే చాకలి అపవాదు వేస్తే అడవులకు పంపించేశారండి.
ఇవి రామాయణాలు చదవకుండా సినిమాలు చూసి వచ్చి అది నిజమనుకొని లవకుశ సినిమాలో రేలంగి గారు వేసినటువంటి పాత్ర రక్తి కట్టింది కదా. దాన్ని చూసి అందరూ కూడా పాపం రజకుల మీద నింద చేశారు. మీ వంశం వాళ్ళే సీతాదేవిని అడవులకు పంపించారు అని. ఇది శుద్ధ తప్పండి. అసలు అది లేదు వాల్మీకి రామాయణంలో. అందరూ ప్రజలు అలా మాట్లాడుకుంటున్నారు అంతే. లవకుశ సినిమా కల్పితమైన కథలు. లవకుశులు రామునితో యుద్ధం చేయడము ఇవన్నీ కల్పితము. కల్పిత కథగా చూస్తే సీతారాముల ప్రణయము అద్భుతము. ఆ సినిమా అలా ఉంటుంది. కల్పిత కథగా మాత్రం ఆ సినిమాను చూసి ఆనందించండి, రామాయణంగా మాత్రం చూడకండి. జనాలు ఎందుకు అన్నారంటే వాళ్ళకి అగ్ని ప్రవేశం జరిగింది అని తెలుసు. 10,900 సంవత్సరాలు సీతారాములు పాలన చేశారు. దుర్బుద్ధి వాళ్ళ బుర్రలో ఉండిపోయింది. లంకలో శీల పరీక్ష చేశాడు కదా రాముడు, మళ్ళీ ఇప్పుడు అడవులకు పంపించేయడం ఏంటి అంటే, మొట్టమొదట లంకలో రాముడు శీల పరీక్ష చేయలే. అది గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ విషయం అడగవలసినది రాముణ్ణో సీతమ్మనో కాదు, అపవాదు వేసిన ఆ దౌర్భాగ్యపు జనాల్ని కదా అడగాల్సింది. ఎక్కడ పడితే అక్కడ కారు కూతలు కూయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సీతమ్మ వారు గర్భవతి, కారు కూతలందరూ కూస్తున్నారు. శ్రీరాముడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాము? మీరైతే ఏం చేస్తారు? ఒక పేపర్ తీసుకొని అన్నీ వ్రాయండి. మీరైతే ఏం చేస్తారో పాయింట్లు రాయండి. ఇప్పుడు ఇంకా 4-5 ఆప్షన్స్ ఏమిటి అన్నది మనం చెప్పుకుందాం. మొట్టమొదట ఏంటంటే, ఈ మాట్లాడిన వారందరినీ సంహరించడం. ఒక్క 10 మందిని చంపేశారనుకోండి, నోటికొచ్చినట్లు మాట్లాడతారా? ఆడరు కదా. భయంతో ఇంకెవ్వడూ కూడా మాట్లాడరు. కానీ అలా చేసుంటే రామరాజ్యం అయ్యేది కాదు, ఒక నియంత రాజ్యం అయ్యేది. రామచంద్రమూర్తి ఒక్కరి దగ్గర నుంచి కూడా నెగిటివ్ ఆలోచనలు రాకూడదని ఆలోచన. అసలు నెగిటివ్ థాట్సే ఉండకూడదన్నది రాముల వారి యొక్క ఉద్దేశము. ఏ రాజ్యంలోనూ ఇలా కుదరదు కదండి. ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఎంత మంచివాడైనా సరే, ఎంత మంచివాడికైనా ఒక 20%, 30% జనాలు ఓట్లు వేయరు కదండి. కానీ రామరాజ్యంలో విచిత్రం ఏంటంటే, ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడకూడదని రాముల వారు నిర్ణయం చేసుకున్నారు. ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా చివరికి కుక్క ఒకసారి వచ్చి నన్ను అన్యాయంగా కొట్టారు స్వామి అంటే తనకు కూడా తీర్పిచ్చి న్యాయం చేశారు. అది ఆయన రామరాజ్యం అంటే. అందుకని సంహరించటం, బాధ పెట్టడం పద్ధతి కాదని అందుకే రాముల వారు చెప్పారు. పోనీ జనాలందరినీ కూర్చోబెట్టి ఎక్కడో అగ్ని ప్రవేశం జరిగిందని జనాలకి చెబితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. జనాలందరికీ తెలుసు. కానీ ఒక రెవల్యూషన్ వచ్చేసింది జనాల్లో, రాముడు మాకు రాజుగా కావాలి, సీతమ్మ మాకు రాణిగా వద్దు అని. ఎంత దారుణము చూడండి. దారుణమైన పరిస్థితి అప్పుడు అయోధ్యలో ఉంది. అందుకని జనాలకి ఎంత నచ్చజెప్పినా కుదరదు. ఒకరికి కాదు, ఇద్దరికైతే చెప్పొచ్చు. అంతకు మించి కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ కుదరదు కదా. ఇంకేం చెబుతారు? పోనీ అమ్మవారిని అడవికి పంపించే బదులు ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చుగా అంటే మంచి ఆప్షనే ఇది. శ్రీరాముడు కూడా ముందు అదే చేద్దామని సోదరులను పిలిచి, మీలో ఎవరైనా రాజ్యం తీసుకోండి, నేను సీతమ్మతో సహా అడవికి వెళ్ళిపోతాను అని చెబుతారు. వాళ్ళెవ్వరూ కూడా రాజ్యం తీసుకోవటానికి ఒప్పుకోలేదు. ఇంతకు ముందు రాముల వారు రాజ్యం వదిలేస్తే భరతుడు రాజ్యం తీసుకోకుండా రాజ్యంలోంచి బయటకు వచ్చేసి ఆయన పాదుకల్ని పెట్టుకొని పూజ చేసుకున్నాడు. ప్రతిరోజు కూడా అలా చేశాడు. అలాంటిది తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? దాని వెనుక ఒక కారణం కూడా ఉంది. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, ఆదిశేషుడు, శంఖము, చక్రము. శ్రీరాముణ్ణి అంటే విష్ణుమూర్తిని సేవించుకోవడమే తప్ప అమ్మయ్య సింహాసనం నుంచి దిగిపోయాడు, మేము కొట్టేద్దాం అన్న నైజం వాళ్ళకి లేదు. అట్లాంటి నైజం వాళ్ళది కాదు. విష్ణుమూర్తికి వాళ్ళందరూ సహకార శక్తులు, రాముడితో పాటే ఉంటారు తప్ప రాముడు లేని చోట వాళ్ళు రాజ్యం చెయ్యరు. మరి ఇప్పుడు ఇలా అన్నారు కదా అని రాజ్యం ఎలా పోతే నాకేంటి, ప్రజలు ఎలా నాశనమైతే
మాకేంటి అని హాయిగా 12 ఏళ్ళు ఆయన తన భార్యతో కలిసి వనవాసానికి వెళ్ళొచ్చారనుకోండి. అప్పుడు శ్రీరాముణ్ణి మనం పరుడు అంటామా, రాజారాముడు అంటామా? ఆలోచించండి. మనమైతే ఏమంటాం? అందుకే రాములు వారు వెళ్ళలే. రాములు వారు పట్టాభిషేకం అప్పుడు ఒక ప్రమాణం చేశారు. ఏంటంటే, ఈ రాజ్యం ప్రజలు దేశం కోసం స్నేహాన్ని, నా దయని, చివరికి నా జానకిని కూడా పరిత్యజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రమాణం చేసి వచ్చారు రాజ్యానికి. ఇద్దరూ వనవాసానికి వెళ్ళడం కుదరదు. ఆయన రాజారాం, అంతకుముందు ఆయనకు పట్టాభిషేకం జరగలేదు కాబట్టి హాయిగా వెళ్ళిపోయారు. ఆప్షన్ 4 చెప్పుకుందాం. సీతమ్మను అందరినీ పిలిచి అగ్నిప్రవేశం చేపిస్తే శీల పరీక్ష చేయొచ్చు కదా, అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, ఈవిడ అందరి ముందు గొప్పది అనిపించుకుంటుంది కదా. సరే, అయిపోయింది. సీతమ్మ వారు ఎందుకు చేయలేదు? గతంలో ఎందుకు చేశారు? గుర్తు పెట్టుకోండి ఒక విషయం. ఇప్పుడు సీతమ్మ గర్భవతి, గర్భంలో 2 శిశువులు ఉన్నారు. అలాంటప్పుడు అగ్నిలోనికి దూకడాలు అట్లాంటివి చేయకూడదు. అందుకని ఆ ఆప్షన్ కూడా చేయలేదు. మరి ఎలా ప్రూవ్ చేస్తారు? ఇంతకన్నా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఆలోచించండి. ఎలా ప్రూవ్ చేస్తారు? ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే 5వ విషయం, సహనంతో. సరే, వాళ్ళు ఎలాగే ఏం వాగితే అది వాక్కొని మనం మందిరంలో హాయిగా ఉందాం. ప్రజలు ఏమనుకుంటే అనుకోని, మనం ఏమీ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఇక పెద్ద హాస్యం ఉంది. ఇక్కడ ఒక పెద్ద హాస్యం ఉందండి. కనకమ్మ గారని శ్రీరాముని తాలూకు భక్తులు. చనిపోయిన ఆమెను ఆయన బ్రతికిస్తాడు. చనిపోయిందని డాక్టర్లు నిర్ణయం చేస్తే ఆమెను ఆయన బ్రతికిస్తాడు. ఆమె ఒకసారి శ్రీరామునితో, రామ, ప్రజలు ఏవో కారు కోతలు కూస్తారు, వారి మాటలు పట్టించుకోకుండా మీరు మందిరంలో హాయిగా ఉండొచ్చుగా అంటే పెద్ద రహస్యం చెప్పారు స్వామి. రాముడు అంటారు, కనకమ్మ, కూడళ్లలో వీధులలో ఆ నోట ఈ నోట మాటలు చేరి మందిరం వరకు వస్తే ఇప్పుడు నా సీత గర్భవతి, ఇంకా ప్రతిరోజు నా సీత శీలవతి కాదు అని ఘోరమైన మాటలు వింటూ ఉంటే ప్రశాంతంగా గర్భవతి జీవితం పోయి అల్లకల్లోలమైనటువంటి జీవితం అనుభవిస్తుంది. ఆ తరువాత ఆ ప్రభావం పుట్టబోయే పిల్లల మీద పడుతుంది. పుట్టబోయేవారు ఎలా ఉండాలి? రఘువంశ వర్ధనులుగా ఉండాలి. అంతేకాని గర్భవతి అలాంటి శోభను అనుభవిస్తే పుట్టబోయే వాళ్ళు దీనులుగా పుడతారు కదా. అందుకని నా భార్యకి సుఖమైన ప్రసవం జరగాలి అని, తను ఇవేమీ లేకుండా హాయిగా ఉండాలి అని, అందుకని తనని పుట్టింటికి పంపించినట్లు పంపించాను. ఈ మాట తన చెవిన పడినా సరే తను బాధపడుతుంది అని రాత్రికి రాత్రే పంపించేశాను. ఎంత అద్భుతము! ఎవరికైనా వచ్చిందా ఈ ఆలోచన? ఇది వినగానే మనకొక అనుమానం వస్తుంది. అయితే జనక మహారాజు ఇంటికి పంపించేయొచ్చుగా, అసలు పుట్టిల్లు. పోనీ సీతమ్మ వారే అడవిలో నుంచి వెళ్ళిపోవచ్చుగా, హాయిగా రథంపై మా పుట్టింట్లో దింపేయి అనొచ్చుగా. రాముడు కూడా పంపించలేదు. ఎందుకు అలా చేయలేదు? ఇది గుర్తుంచుకోండి. తమ సంతానము రాజభోగాల్లో భవంతులలో పెరగడం అంటే ఇష్టం లేదు వారికి. అరణ్యంలో పెరగాలి, మహర్షుల శిక్షణలో పెరగాలి. రామాయణం చదవండి. రాముడు రామమందిరంలో పెరిగినంత ఒక ఎత్తు అయితే 16 ఏళ్ల వరకు విశ్వామిత్రుల వారితో కొన్ని రోజులు బయటికి వెళ్ళారు. అది ఒక ఎత్తు. ఆ కొన్ని రోజులు శ్రీరాముడి జీవితానికి టర్నింగ్ పాయింట్. అక్కడే దివ్యాస్త్రాలు పొందారు. అక్కడే ఎంతో జ్ఞానాన్ని అన్నీ అక్కడే పొందారు. అలాగే తన పిల్లలిద్దరూ భోగభాగ్యాలు లేకుండా వనవాస జీవితంలో పెరగాలి అని ఆ తల్లిదండ్రులు ఆకాంక్ష. అది పైకి చెప్పడం మానేసి ఇద్దరూ కలిసి ఆడిన నాటకం. ఇప్పుడు ఇంకొక సందేహం, పోనీ ఆవిడికి పంపించటం కరెక్టే అనుకోండి, కానీ అదేదో చెప్పి పంపించవచ్చు కదా. సీతమ్మ వారిని లక్ష్మణుడి చేత అలా దింపేయడం ఏంటి? ఇది అంతరార్థం చూస్తే కనుక వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు సాయంత్రం వాళ్ళిద్దరూ చర్చించుకునేటప్పుడు వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అది మనకి కనిపించదు. మానవులుగా కనిపిస్తారు కాబట్టి మానవులలాగే చూసినా సడన్గా సీతమ్మ వారి
సీతమ్మ వారితో, ఇదిగో నిన్ను ప్రజలు ఇలా అంటున్నారు అంటే ఆవిడ ఆవేశపడి శాపం ఇచ్చారనుకోండి, అయోధ్య ప్రజలందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. ఆ తల్లి శపిస్తే మళ్ళీ ప్రజలకి ఏమైనా జరిగితే మళ్ళీ ఆయనకే బాధ కదా. అందుకని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరైతే ఆ ఆశ్రమ వాతావరణంలో ఎలాంటి చింతలు ఎమోషన్స్ ఉండవు. అక్కడ బద్ధ వైరమున్న జీవులు కూడా, అంటే ఒక జింక, సింహము, అవి కూడా కలిసి బ్రతికే సాత్వికమైన వాతావరణం అది. అందుకని ఆశ్రమంలో దింపాక అప్పుడు చెప్పించాడు తప్ప రాముడు రాజభవనంలో ఉన్నప్పుడు చెప్పించలే. చూడండి, ప్రజల మాట కోసం అంత ప్రేమున్న భార్యను వదిలేశాడు. అది ఆయన ప్రజలకిచ్చిన విలువ. అపవాదులలో గర్భవతికి మనస్తాపం కలగకూడదని చక్కగా పుట్టింటి లాంటి వాల్మీకి ఆశ్రమమునందు ఉంచాడు. అది భార్యకిచ్చిన విలువ. మంచి వాతావరణంలో తన పిల్లలు పెరిగితే రఘువంశ వర్ధనులవుతారని అక్కడ ఉంచారు. అది పిల్లలకి ఇచ్చినటువంటి విలువ. ప్రజలకి, భార్యకి, పిల్లలకు విలువనిచ్చే అటువంటి స్వామి నలిగిపోయారు. అటువంటి పుణ్యమూర్తి అయిన మన తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఎంత బాధను అనుభవించాడో ఆలోచించండి. తలుచుకుంటేనే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి. ఇక పాయింట్ నెంబర్ 6 విషయానికి వద్దాం. సీతాదేవి అడవులకు పంపించేశారు, నింద చేశారు. ఇది శుద్ధ తప్పు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేనిది ఇది. లక్ష్మణస్వామి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి దింపారు. కానీ వాల్మీకి మహర్షికి అప్పచెప్పకుండా దింపేసి ఆయన వచ్చేశాడు. ఇది జరిగింది అడవిలో వదిలేయడం అన్నది శుద్ధ అబద్ధము. ఇది కూడా లవకుశ సినిమా చూసి తెలుసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో లోకపావని అనే వనదేవత అని చెప్పారు మహర్షి, అందరికీ చెప్పి పరిచయం చేశారు అని అన్నారు. ఇది కూడా శుద్ధ తప్పు. వాల్మీకి రామాయణం చూస్తే చక్కగా వాల్మీకి మహర్షి వచ్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళి అందరికీ ఈవిడ్ని శ్రీరాముడి భార్య సీతమ్మ అని పరిచయం చేశారు. దశరథ మహారాజు కోడలు, జనక మహారాజు గారి పుత్రిక. కొన్ని కారణాల వలన మన ఆశ్రమంలో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే వాళ్ళు అందరూ సీతాదేవిని అలానే చూసుకున్నారు. ఇంకో విషయము, లవకుశులు పుట్టినరోజు రాత్రి శత్రుఘ్నుడు ఆశ్రమంలోనే ఉన్నాడు. లవకుశులు పుట్టారని కూడా తెలుసు. సినిమా రామాయణంలో లవకుశులు, శత్రుఘ్నుడు, భరతుడు యుద్ధాలు చేయడం ఏంటండి? ఇదంతా కల్పితము. అది చూసే మనం రామాయణం నేర్చుకున్నాము. మరి సీతాదేవి అక్కడకు వెళ్ళిపోయినప్పుడు శ్రీరాముడు ఏం చేశారు అనంటే, సీతమ్మకు లేని సుఖం నాకు వద్దు అని బ్రహ్మచర్యం పాటించి సరదా కానీ ఒక సంతోషం కానీ లేకుండా కేవలము రాజ్య కార్యక్రమాలను మాత్రమే సక్రమంగా నిర్వర్తిస్తూ మిగతా అన్ని విషయాలలో సీతాదేవి ఎంత బాధపడిందో రాజభవనంలో ఉండి అంతకన్నా బాధ అనుభవించాడు స్వామి. సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళిన తరువాత ప్రతిరోజు రామాయణ పారాయణం చేసుకుంటూ పిల్లలిద్దరినీ పెంచడం, ఇలా హాయిగా తల్లి జీవితం గడిపింది ఆ తల్లి. కానీ మన రామచంద్రమూర్తి ఆ పిల్లల్ని, వంశోద్ధారకుల్ని ఒక్కసారి కూడా చూసుకోలేదు. ఆయన రాజభవనంలో ఎంత క్షోభపడ్డారో ఆలోచించండి ఒకసారి. 7వ విషయానికి వద్దాం. ఇది చాలా ముఖ్యమైనది. అడవిలో వదిలేస్తే మరి శీలవతి అని నిరూపించబడుతుందా? ప్రజలకి ఈ దరిద్రపు బుద్ధి పుట్టింది ఏంటంటే ఆవిడ శీలవతి కాదు అని. అందుకని సాక్షాత్తు మహాలక్ష్మినే తమ రాజ్యంలో ఉంచుకునే అర్హత ఆ పాపాత్ములు కోల్పోయారు. కొన్ని వేల లక్షల మంది మాట్లాడుకున్నారట కోడళ్లలో. మరి వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? ఆ మహాలక్ష్మిని రాజ్యంలోంచి బయటకు పంపించేశారు శ్రీరామచంద్రుడు. అష్టలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని పంపించి అష్ట కష్టాలు అనుభవించారు. అశ్వమేధ యాగం చేసి ఆ యాగంలో కూడా పక్కన భార్య ఉండాలంటే ఎవరినైనా వివాహం చేసుకోవచ్చుగా? లేదే. రామచంద్రుడి ప్రేమ అంటే అది.
స్వర్ణసీతను తీసుకొచ్చి యాగం పూర్తి చేస్తాడు. అంతేగాని లవకుశులు అశ్వాన్ని బంధించటం, యుద్ధాలు జరగడం ఇవన్నీ కల్పితాలు. మరిచిపోండి ఇదంతా. చివరికి అవతార సమాప్తి చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట సీతమ్మ వారిని పంపించేయాలి. ఎందుకంటే పసుపు కుంకుమతో వైకుంఠానికి వెళ్ళిపోవాలి కదా. మరి మానవ జన్మతో అమ్మవారు దిగొచ్చారు కదా. ఆ తరువాత ఆయన శ్రీరామచంద్రుడు. అందుకని వాల్మీకి మహర్షికి కబురు పెట్టి సీతాదేవిని రాజమందిరంలోనికి తీసుకొని కొలువులోనికి రండి, అక్కడ సీతాదేవి శీలాన్ని నిరూపించుకోవాలి అని కబురు పెడితే వాల్మీకి మహర్షి అలాగే తప్పకుండా చేద్దాం అని అన్నారు. సీతాదేవిని తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల్లి కొలువులోకి ప్రవేశిస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలందరూ సీతమ్మ నీవు ధన్యురాలివి, సీతారాములారా మీరు ధర్మాత్ములు అని జయ జయ ధ్వానాలు చేశారు. ఇలా నానా కూతలు కూసేవారే తెలుసుకోవడానికి 12-13 ఏళ్ళు పట్టింది. 12-13 ఏళ్ళు దూరంగా ఉంచి మళ్ళీ ప్రజలు తెలుసుకున్నాక రాముడు తీసుకొచ్చాడు. అప్పుడు అమ్మవారు నేనే సచ్చీలతనైతే రాముడి పైన తప్ప ఇంకెవ్వరిపైన మనస్సు లేనిదానను అయితే భూదేవి నన్నొచ్చి తీసుకు వెళ్ళిపోవాలి అనేసరికి వెంటనే భూదేవి వచ్చి అమ్మవారిని తీసుకుపోయింది. మళ్ళీ అమ్మవారు శీల పరీక్ష చేసుకుంది. జరిగింది ఇది. అంతేగాని లవకుశ సినిమాలో లాగా అడవిలో ఎక్కడో జరిగింది, అక్కడికి భూదేవి వచ్చింది, ఇవన్నీ కల్పితము. సీతమ్మ వారు వైకుంఠానికి వెళ్ళిపోయాక కొన్నాళ్ల తరువాత రామచంద్రమూర్తి కూడా అవతార పరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇందులో మనం బాధపడాల్సింది కానీ శ్రీరాముణ్ణి తిట్టుకోవలసింది కానీ ఏమైనా ఉందా? లేదు కదండి. అట్లాంటి మన శ్రీరామమూర్తి ఎంతో బాధలను అనుభవించి ప్రజలను సస్యశ్యామలంగా పరిపాలించి మన అందరి తండ్రి మన స్వామి శ్రీరామచంద్రమూర్తి. జై శ్రీమన్నారాయణ.